నేను పోనీ. ఈ కథను రచించిన వారు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. రచనా కాలం 1940 ప్రాంతాలు. తెల్లవారుతోంది. తల్లి వచ్చి లేపకుండానే నాగభూషి లేచాడు. కళ్ళు నులుముకున్నాడు. అరిచేతిలో శ్రీరామ రాసుకున్నాడు. కళ్ళనద్దుకున్నాడు. అమ్మా అన్నాడు. అమ్మ పలకలేదు. నెమ్మదిగా లేచాడు. చాప చుట్టాడు. లోపలికి వెళ్ళిపెట్టాడు. తల్లి ఎదురైంది. అప్పుడే లేచావైరా పిచ్చి సన్యాసి. సీతమ్మకు ఇదిగానే ఉంది. నిద్ర పట్టలేదే అమ్మా. తెల్లార్లు ఒకటే కలతే అమ్మా. బళ్ళోకెళ్ళినట్టు, పరీక్షలైనట్టు, ఫస్టున పాస్ అయినట్టు కలలే అన్నాడు నాగభూషి. సీతమ్మ కొడుక్కేసి చూసింది. తన పనిలో మునిగింది. నాగభూషి లేచి వచ్చాడు. తెల్లవారుతోంది. తల్లి రోటి దగ్గర కూర్చుని పచ్చడి చేస్తోంది. నీకేమన్నా సాయితా చెయ్యనా అమ్మా? సీతమ్మకు నవ్వు వచ్చింది. ఏమమ్మా నవ్వుతావు? నేనేం చెయ్యలేనా? పనేం లేదురా నాన్న. 2 నొక్కులు నొక్కేటప్పటికీ పచ్చడి అయిపోయింది. రాంచిప్పలో పచ్చడి తీసుకుని రోట్లో ఇన్ని నీళ్లు పోసి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు అప్పుడు సంతోషంగా ఉంది. పసిపాపకు వడసారం 10 ఏళ్లు నిండాయో లేదో సాయితా వస్తానంటున్నాడు. ఇచ్చిన దేవుడు మర్చిపోవాలి. వీడు 4 కాలాల పాటు క్షేమంగా ఉండాలి. తగని అల్లరి విధవ. ఎప్పుడూ ప్రాణాలు వీడిమీదే. తను ఏం చేస్తున్నా పంచ ప్రాణాలు వీడిమీదే ఉంటాయి. చదువుకోరాదుట్రా అనకూడదు. వచ్చేసిందంటాడు. ఏమొస్తుందో ఏమో. వీడి అల్లరితోనే తన కింద మీద పడుతోంది. బస్తీకెట్లా వెడతాడో, ఎలా చదువుతాడో. క్షణం జడురాలయ్యింది. నాగభూషి ఉయ్యాల తొట్లో గిలక్కాయలు చూసి ఆనందిస్తూ చీ అంటే భోజనవ్వులు నవ్వే రోజుల్లో ఆమె భర్త గతించాడు. పోతూ పోతూ ఇచ్చిపోయిన ఆస్తి తొట్లో పిల్లాడు. జడలేసుకునే రోజుల్లోనే మెడ బోసిదయింది. రాత కాలింది. ఏడవడానికి కన్నీళ్లు కూడా అప్పు తెచ్చుకోవలసిన స్థితిలో పసివాణ్ణి చూసుకుని నిట్టూర్చింది. గిలక్కాయ రంగు చూసి నవ్వుకునే నాగభూషిని చూసి తాను నవ్వాలా? పసుపు కుంకం పోయి ముసుగు నెత్తికొచ్చినందుకు ఏడవాలా? పుట్టిల్లనేది ముళ్ళకంచె లాంటిది. ఆడపిల్ల అత్తారింటికెళ్ళిందంటే చాలు పుట్టిల్లు అంతంత అవడం ప్రారంభమవుతుంది. అందులోనూ అవతల సర్వమంగళమయ్యి చమురుకాళ్ల మాతల్లి తిరిగి వస్తుందన్నప్పుడు ఆడకూతురుకు జరిగే లాంఛనం ఎవరెరుగంది? తల్లి తండ్రి ఉంటేనన్నా కాస్త మెరుగు. తల్లి తండ్రి పోయాక పుట్టింటి ఆపేక్ష ఆమడలంత దూరమూ అవుతుంది. దరిద్రంతో ప్రేమల పిట్టల్లాగా ఎగిరిపోతాయి. నాగభూషిని ఎత్తుకుని సీతమ్మ పుట్టింటికి వెళ్ళింది. ఇక్కడ చేసే చాకిరీ మరో చోట చేసుకుంటే సహంత్ర అన్నా ఉంటుందని తిరిగి రాను వచ్చేసింది. కలిగిన మహారాజులు ఇంట్లో వంట చేస్తూనో దంపులు దంపుకునో ఆమె జీవితం తలచుకుంది. సరాసరి బస్తీ చేరిందిరో అని అనిపించుకోతలచలేదు. బస్తీ పక్కని ఓ మాదిరి ఊళ్ళో ఉంటోంది. కర్ణంగారి ఇంట్లో వంట చేస్తోంది ప్రస్తుతం. వాళ్ల పిల్లల చద్దన్నాల్లో పారేసినంత ఉండదు నాగభూషికి పెట్టేది. కరణంగారి భార్య సీతమ్మ వాణ్ణి కూడా ఇక్కడే తినిపిద్దు అని చెప్పింది. అక్కడే తింటూ ఊరి బళ్ళో చదువుతున్నాడు. దుడుకు విధవ. ఎక్కడ వాళ్ళ పిల్లల్ని వీళ్ల పిల్లల్ని ఏం చేస్తాడో, ఏ అల్లర్లో దెబ్బలు తిని వస్తాడోనని కళ్లల్లో ఒత్తులెట్టుకుని ఉంది. నేనేమైనా చదువు మానను అని హఠం పట్టాడు నాగభూషి. బస్తీకి వెళ్ళి రాగలవట్రా అంటే ఓ అని తల ఊపాడు. నిన్న మటుకు నిన్న మారం బట్టి డబ్బు తీసుకెళ్లాడు. బళ్ళో పేరు చేర్పించుకున్నాడు. పుస్తకాలు అవి తెచ్చుకున్నాడు. అమ్మా నేను ఫౌంటైన్ కొనుక్కుంటానే. ఎంతవుతుంది? 3-4 పండకు కొనుక్కుందువుగాన్లే. ఇప్పుడు డబ్బు చాలద్దు మరి. సీతమ్మ చచ్చి చావని గొంతుకుతో అంది ఆ మాట. నాగభూషి చిన్నబుచ్చుకున్నాడు. ఓ కొనుక్కోవద్దుటే. పండకు కొనుక్కోమని చెప్పాను కదట్రా. మా క్లాసు వాళ్ళందరికీ ఉంటే సీతమ్మకు ఏమనాలో తోచలేదు. వాయిల్ సిల్క్ జాకెట్ కొనిపెట్టమని అడిగితే తన తల్లి తనకేమి చెప్పిందో జ్ఞాపకానికొచ్చింది. మొగుణ్ణి నోరు విప్పి అడగడమూ అయింది. నీ అందానికి అదొక్కటేనా తక్కువ అని ఆ మహారాజు చేత అనిపించుకోవడమూ అయిందప్పటికి. తల్లి ఏమంది? పండకు తను ఇక్కడ ఉండదని అందరికీ తెలుసు. ఆనక చూద్దాంలే అనడం వీల్లేదు అనడానికి మరో మాట. పోనీ కొనుక్కోరా అంది సీతమ్మ కొడుకుతో. పండక్కి కొనుక్కుంటాన్లే. నిమిషంలో ఇంత కోపం వస్తే ఎట్లా? అప్పుడే అంత చిర్రు బుర్రు ఏమిటో. వేలెడంత ఉన్నావో లేదో. ఎక్కడికి పోతాయి పోలికలు? నాగభూషి చిన్నపుచ్చుకున్నాడు. ఇది నిన్న జరిగిన సంగతి. రాత్రి అంతా తనకి ఇదే గుంజాటన.
వెలితి మాట ఎందుకంటినా అని సీతమ్మ చాలాసార్లు అనుకుంది. మరీ నొచ్చుకుంది. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? నోరు దాటాక మాటను వెనక్కు తీసేయలేం. కంచంలో అన్నం పెట్టి కొడుకు దగ్గర కూచుంది సీతమ్మ. ఎప్పుడు వెళ్ళి పడదామా అన్న తొందరలో నాగభూషికి అన్నం సహించలేదు. ముద్ద నోట్లోకి వెళ్ళడం లేదు. నెమ్మదిగా ఈ మాట ఆ మాట చెబుతోంది. జాగ్రత్తగా వెళ్ళమ్మా, రోడ్డుకి ఓ పక్కన నడువు. బళ్ళు కార్లు ఎక్కడ మీద పడతాయో చూసుకుంటూ నడవాలి. నడుస్తా లేవే, ముద్ద తిను, దిక్కులు చూస్తావే, టైం అయిపోవట్లా. మజ్జిగ పోయి, అప్పుడే కాస్త 4 మెతుకులన్నా తినకపోతే ఎట్లాగురా? ఏమిటా వేషం? తిను మరి. నాగభూషి మూతి తుడుచుకున్నాడు. నిక్కరు చొక్కా తొడుక్కున్నాడు. పుస్తకాలు తీసుకున్నాడు. వాటినతడు నిన్న రాత్రే సర్ది ఉంచాడు. అమ్మా వెడతానే, ఇది తీసుకెళ్ళవు. కరణంగారి భార్యను పాత టిఫిన్ క్యారియర్ చిన్నదేదన్నా ఇమ్మని నిన్న అడిగింది. పొద్దున్నే తిని వెడితే సాయంత్రం గాని తిరిగి ఇంటికి రాడా మరి? ఈలోగా ఎలా కొందామంటే ఉన్న డబ్బంతా పుస్తకాలకు బళ్ళో చేరడానికే అయిపోయిందాయే. అన్నం తీసుకెళ్లడానికనే అడిగింది. బుల్లి సత్తు క్యారియర్ తెచ్చింది. దానికి కొక్కెం విరిగిపోయింది. కొక్కెం లేదన్న మాట తప్ప పర్వాలేదు, పనికొస్తుంది. మనబోటి వాళ్లకు సరికొత్తవి రమ్మంటే ఎలాగొస్తాయే అనుకుందామే. తాడు ఒకటి తెచ్చి కుక్కానికి బదులు కట్టింది. దాన్ని శుభ్రంగా తోమింది. తోమేటప్పటికి సత్తుముండ తళతళ మెరుస్తోంది. దాంట్లోనే ఇంత అన్నము మజ్జిగ కలిపి నూరిన పచ్చడి కాస్త వేసి తెచ్చింది సీతమ్మ. మధ్యాహ్నం ఎక్కడన్నా పెట్టుకు తిను అని చెప్పింది ఆమె. పొద్దుతోంది. కరణంగారింటికి వెళ్లాలని ఆవిడ బయలుదేరింది. నాగభూషి కంటికి కనపడే వరకు తల వెనక్కి తిప్పి చూస్తూనే వెళ్ళింది. పిచ్చి వెధవ తలకాయ ఉంచుకుని రోడ్డుకు పక్కగానే పోతున్నాడు. గబగబా నడుస్తూ నాగభూషి స్కూలుకు చేరుకున్నాడు. అతను అడుగు పెడుతున్నాడు. టంగు టంగుమంటూ బళ్ళో గంట కొడుతున్నారు. ఇది మంచి శకునం. అడుగు పెడుతుండగా గంట కొట్టడం మంచిదని ప్రతివారూ చెబుతారు. శకునం కూడా కలిసి వచ్చిన ఉత్సాహంతో అతను తొందరగా లోపలికి వెళ్ళాడు. కొత్తగా స్కూల్ తెరిచారు. ఆవాళ్ల నుంచే పాఠాలు చెప్పడం ప్రారంభిస్తారు. మాస్టర్లు నీటుగా వచ్చి ఉన్నారు. జ్యేష్ఠమాసమేమో ఎండ నెత్తి మాడుస్తోంది. కుర్రాళ్లు గబగబా నడుస్తున్నారు. టాక్ టీక్గా ఉన్నారు. పాలాక్షుడు వచ్చి ఆపినా ఆగేట్టు లేరు. ధన్ ధన్నన్ నడుస్తున్నారు. కేరింతలాడుతున్నారు. ఓ చేత్తో పుస్తకాలు, మరో చేత్తో ఇక్ష్వాకుల నాటి సత్తు క్యారియరు పుచ్చుకొని నాగభూషి వచ్చాడు. చెమటకు చొక్కా తడిసిపోయింది. అడిగి తెలుసుకుని క్లాస్ రూంలోకొచ్చాడు. ఇంకా మాస్టర్లు క్లాస్కు రాలా. 4 పిల్లలు ఒక్కసారి అతన్ని పరకాయించి చూశారు. పక్కున నవ్వారు. ఎందుకు నవ్వుతారో అతనికి తెలియలేదు. సత్తెప్పైలా ఎంత కొన్నావు అడిగాడు తోటి విద్యార్థి. చక్కగా నలగని మల్లెపువ్వు వల్లే ఉన్నాడతను. నెమ్మదిగా అడిగాడు. నాకు తెలీదు, మా అమ్మ ఇచ్చింది. మంచి పనే చేసింది. ఏ? మాస్టారు క్లాసులోకొచ్చాడు. అల్లరి ఆగింది. పాఠం ప్రారంభించాడు. ముందు కాసేపు కొద్దిగా కబుర్లు చెప్పాడు. పాఠం ఎత్తుకున్నాడు. చెప్పిందేమీ లేదుగాని చెప్పే విధం బాగుంది. క్లాస్ అయింది. ఇంకో గదిలోకి పోవాలి. గంట కొట్టగానే అందరూ లేచారు. నాగభూషి లేచాడు. అన్నం క్యారియరో ఇక్కడ ఉంచిపోతేనే 2 అడుగులు వేశాడు. ఏమైపోతుందోననిపించింది. వెనక్కు వెళ్లి దాన్ని తీసుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నట్టే కదా, పెట్టుకోవచ్చు అనుకున్నాడు. ఇలాంటివి పెట్టుకుంటానికి గది ఏమన్నా ఉందేమోననిపించింది. ఎవరిని అడగడం? తల వంచుకొని బయలుదేరాడు. ఇందాక ఎంత కొన్నావు అన్న అబ్బాయిని అడిగితే ఏమంటాడో, ఏం వెక్కిరిస్తాడో. ఇందాక నెమ్మదిగానే ఎక్కిరించడం కానట్టే అడిగాడే మరి. ముక్కు మొహము తెలియకుండా ఎవరిని అడుగుతాడు? అన్నాల గది ఏమన్నా ఉందా ఇక్కడ? చద్దన్నాల గదేనా? చద్దన్న ఎందుకయింది? తెచ్చుకున్న అన్నం పెట్టుకునే తినే గది. చల్లారిన అన్నం చద్దన్నం కాదుటోయ్. చద్దన్నం అంటే కాదంటావే. సరేలే, చద్దన్నాల గదే. అంత ఉక్రోషం ఎందుకోయ్? చద్దన్నాల గదేగా. నాగభూషి మాట్లాడలేదు. ప్రాణం చివుక్కుమంది. చూస్తున్నాడు. ఆ కుర్రాడు ప్రసంగం వదిలేసి తన పక్కనున్న విద్యార్థితో వేరే మాట్లాడుతున్నాడు. నాగభూషికి చిన్నతనం వేసింది. చెప్పవంటే చెప్పవేమోయ్, గదెక్కడుంది? సోది అడుగు తెలుస్తుంది. లేనే లేదా? స్వరాజ్యం వస్తే చద్దెన్నాల గది వస్తుంది. పక్కనున్న 4 నవ్వారు. నాగభూషికి మరీ చిన్నతనం వేసింది. తల వంచుకున్నాడు. వెనకటిలాగానే పక్కన పెట్టుకున్నాడు. వెధవ క్యారీరు. కొక్కెమన్నా లేదు. తాడు కట్టిన క్యారీరు. ఎక్కేయిస్తారంటే వాళ్ళ తప్పేముంది? ఏ? అన్నం తెచ్చుకోవడం తప్ప? అన్నం తింటం తప్ప? క్లాసులోకి వెళ్ళి కూర్చున్నాడు.
ఈ క్లాసులోనూ సత్తెప్పలా అనబడింది. అందరూ అతన్ని తలెత్తి తేరిపార చూడటమూ అయింది, పక్కున నవ్వడమూ అయింది. మాస్టారు వచ్చాడు. క్లాసు ధను తెగరగొట్టాడు. తన యావలో ఉన్నాడేమో. కాసేపు నాగభూషికి అర్థం కాలేదు. తర్వాత బోధపడింది. అందరూ ఫౌంటైన్ పెన్నులు తీసి నోట్స్ రాసుకుంటున్నారు. తను పెన్సిల్ తోటే రాసుకున్నాడు. ఇది చిన్నతనమే వేసింది. పండకు తను కొనుక్కుంటాడు ముష్టికలం. గట్టిగా అడిగితే ఇవాళే కొనుక్కోమంటుంది అమ్మ. ఆ మాటకొస్తే కొనుక్కోమని అంది. తనే ఆగాడు గాని. బడి అయింది. బిలబిల్లాడుతూ పిల్లలు బయటికొస్తున్నారు. ఆ గలాబాలో అణిచినా అనగని ఉద్రేకము ఉంది, ఆనందము ఉంది. సత్తెప్పేలా కొత్త నినాదం. కాసేపటితో ఆ నినాదం అయిపోయింది. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. బడి పక్కన ఉన్న పెద్ద అరుగుల మీదకి నాగభూషి వెళ్ళాడు. అతనికి ఆకలి, అన్నం గుర్తుకు రాలేదు. నిజానికి ఆకలి వేయటం లేదు. మాస్టారు చెప్పింది నెమరకు వస్తోంది. నోట్స్ తీసి చూశాడు. టెక్స్ట్ పుస్తకాలు తీసి చూశాడు. చెప్పిందంతా కళ్ల ముందు ఆడింది. ఇప్పుడు తను ఎవరికైనా సరే తిరిగి చెప్పేయగలడు. ఎండ మలమల మాడుస్తోంది. 12 కావస్తోంది. అన్నం తిందామనిపించింది. తిందాంలే అని కాసేపు జాప్యం చేశాడు. చుర్రుమంటోంది ఆకలి. లేచాడు. పుస్తకాలు సర్దాడు. టిఫిన్ క్యారీర్ మూత తీశాడు. మజ్జిగ, అన్నమును, కందిపచ్చడి. చేతులు కాళ్ళు కడుక్కుని తినేస్తే సరి. క్యారీర్కు మళ్ళీ మూత పెట్టాడు. చేతులు కాళ్ళు ఎక్కడ కడుక్కోవటం? పంపు ఎక్కడుందో? బడికి దగ్గరలోనే పంపు ఉంటుందని చెప్పిందే అమ్మ. ఎటుందో వెతకాలి. ఇవి ఇక్కడ పెట్టి ఎట్లా పోవటం? 2 చేతులతోనూ 2 పుచ్చుకుని బయలుదేరాడు. నెత్తి మాడుస్తోంది ఎండ. కింద కాళ్ళు బగ్గుమంటున్నాయి. ఒళ్ళంతా తుకతుకలాడుతోంది. తన ఒళ్ళు తనకే అసహ్యం వేస్తోంది. పంపు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖము కడుక్కుంటేనే గాని తోచేట్టు లేదు. తిరిగి మళ్ళీ మొదటికి వచ్చాడు. పంపు కనబడలేదు. అరే, పక్క మలుపులోనే ఉంది పంపు. సూర్యుడు నెత్తికొచ్చాడు. కాళ్ళు మాడుతున్నాయి. తనకు తెలియక కొట్టుకులాడాడు గాని పక్కనే ఉంది పంపు. అమ్మ అబద్ధం చెప్పదు. ఇందాకే ఏ కుర్రాన్నన్నా కనుక్కుంటే చిక్కే ఉండేది కాదు. బడిపియోన్ని అడగాల్సింది. ఇప్పుడు అతను ఉండడు. అమ్మ ఏమనుకుంటుందో? తన్ను మర్చిపోయి ఉంటుంది. ఈ పాటికి కరణం గారింట్లో అందరూ భోజనాలు చేసుంటారు. పంపు దగ్గరికి వెళ్ళాడు. పంపు కట్టేశారు. నీటి చుక్క లేదు. ఎల్లాగబ్బా, ఈ పంపే కట్టారా? అన్నీ కట్టేశారా? కొన్ని పంపుల్లో ఎప్పుడూ నీళ్ళొస్తాయని అంటారే, ఈ పంపులో రావన్నమాట. మరే పంపులో వస్తాయో? దాహం వేస్తోంది. గొంతుకు పొడి ఆరిపోతోంది. ఒళ్ళు అసహ్యంగా ఉంది. కాళ్ళు మాడి మంట బుర్రకెక్కుతోంది. అడుగులు పడ్డం లేదు. కానీ ఆగలేడు. దబదబా ఉరుకులు పరుగులు పెట్టకపోతే నేల మీద నిలవడం కష్టం. చెరువు అంటే ఉంటే ఒక్క దూకన వెళ్ళి అందులో పడును. దాహం తాగడానికి గతి లేదు గాని చెరువు. చేతిలో పుస్తకాలు తగ్గట్టు జారుతున్నాయి. అట్లాగే ఆగాడు. సర్దుకున్నాడు. క్యారియర్ పట్టుకుని పోతున్నాడు. ఇంకో పంపు కనబడింది. ఏం లాభం? అదీ కట్టేశారు. తిరిగి మరో పంపు చూశాడు. అదీ కట్టేసుంది. ఎంగిలి విస్తరాకు కనబడింది. ఎవడో మరి ఆవకాయ ముక్క కొరక్కుండానే పడేశాడు. నిమిషం నిదానించి ఆత్రంగా చూశాడు నాగభూషి. ఎండల ఆవకాయ ముక్క మెరుస్తోంది. కాళ్ళు బొబ్బలెక్కినట్టున్నాయి. కాళ్ళు ఇక ఆగడం లేదు. పంపు దగ్గర ఉన్న మురుగు దగ్గరికి వెళ్ళాడు. కాళ్ళు దాంట్లో పెట్టాడు. అమ్మా, కాస్త నయం. అది చుర్రుమంది. అయితేనే కాళ్ళకి తడి తగిలింది కదా. ఇక్కడ భగ్గుమన్నట్టు ఉంది. అబ్బో, ఎవరిని అడిగేది? ఇందాక బళ్ళో ఏమైంది? మాట చెప్పడానికి అంత అల్లరయిందే. ఎవ్వరినీ ఏమీ అడగకూడదు. ప్రాణం పోతున్నా సరే అంటుంది అమ్మ. నిన్న రాత్రి కూడా అనుకుంది. ఏమిటలా వెతుకుతున్నావురా? ఓస్ మంచినీళ్ళే కదా అని ఎవరైనా అనకూడదు. ఎవరంటారు? అమ్మ అయితే అంటుంది. ఇక్కడ అమ్మ లేదే. నాగభూషి కళ్ళల్లో నీళ్లు తీగాయి. మురిక్కాలువలో నించోవడం కూడా కష్టం అనిపించింది. ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వితే నవ్వారు. కాళ్ళు మాడి చావడం కంటే మరేమీ కాదది. ఇక్కడ కూడా ఏం బావుండలేదు. ఆ బురదకాళ్లతోనే బయలుదేరాడు. ఇందాకటి అరుగుల దగ్గరికి వచ్చాడు. పుస్తకాలు క్యారియర్ అక్కడ పెట్టాడు. అబ్బా అనుకున్నాడు. కాసేపు పడుకుందామనిపించింది. ఆ అరుగు మీదే పడుకున్నాడు. అటు ఇటూ దొర్లాడు. మరింత దుమ్ము ఒంటికి అంటుకుంది. ప్రాణం సొమ్మసిల్లిపోయింది. రివ్వున గాలి వెచ్చగా తగిలింది. నిద్ర పట్టింది. దుంగలాగా పడుకుని నిద్రపోయాడు. ప్రాణం సొరేసుకుపోయి నిద్ర పట్టింది. మెలకు వచ్చింది. గంట కొడుతున్నారు. బద్ధకంగా ఉంది. పిల్లలు పోతున్నారు. అడుగో, ఇందాకటి అబ్బాయి వెడుతున్నాడు. నాగభూషి నెమ్మదిగా లేచాడు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకునుంది.
కనపడ్డ మేరకు చేత్తో రాశాడు. చొక్కా అసహ్యంగా ఉంది. ఉంటే ఉందిలే అనుకున్నాడు. పుస్తకాలు తీసుకున్నాడు. సత్తు టిఫిన్ క్యారియర్ని చూస్తే అసహ్యం వేసింది. సిగ్గుమాలిన సత్తెప్పేలా. అమ్మ ఇచ్చింది. అమ్మ ఏమనుకుంటుందో. ఈ పాటికి అమ్మ కరణంగారి వసారాలో చెంగుపరుచుకుని పడుకుంటుంది. పుస్తకాలు, క్యారియరు రెండు చేతుల్లోనూ పట్టుకుని బయలుదేరాడు. ఒళ్ళు తేలిగ్గా నీరసంగా ఉంది. క్లాసుకు వెళ్ళాడు. చిత్రంగా ఉంది. పొద్దుటికి అదేనా ఇది? క్యారియర్ మామూలుగా పెట్టాడు. క్లాస్ జరుగుతోంది. పాఠాలు వినబుద్దే పుట్టడం లేదు. చిత్రం. ఇందాక అంత దాహం వేసిందా? ఇప్పుడు దాహమే లేదు. అన్నం తినలేదే అన్నది మనస్సును మహా వేధిస్తోంది. క్లాసులో ఏం జరుగుతోందో తెలియదు. ఉడికిన బంగాళాదుంపలాగున్నాడతను. చెప్పిన పాఠం బుర్రకెక్కలేదు. గంట కొట్టారు. వికారంగా ఉండి లేచిపోదామా అనిపించింది. ఏమైనా సరే అని చదువుకోవచ్చాడు తను. బాగానే ఉంది కథ. లేచిపోతే ఎలా? క్లాసులో చెప్పేది వినపడనట్టుగా ఉంటోంది. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు పచ్చపచ్చగా, ఎర్రగా, మసకలుగా కనపడుతున్నాయి. కళ్ళు తెరిచాడు. క్లాస్ అయ్యింది. దాహం. తాగాలి. పక్క మలుపులోని పంపు దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు వచ్చాయి. కాళ్ళు తడుపుకున్నాడు. ఆత్రంగా పొట్ట పట్టినన్ని నీళ్లు తాగాడు. తల, చేతులు, కాళ్ళు తడుపుకున్నాడు. ఆ చొక్కాతోనే మొహం తుడుచుకున్నాడు. తన ఒళ్ళు తనకు తుప్పు కంపు వేస్తోంది. మళ్లీ క్లాసులోకి వచ్చాడు. క్లాసు కుచ్చిటప్పాలతోటి నడుస్తోంది. అన్నం మీదకి కన్నుపోయింది. అన్నం తినాలనిపించలేదు. క్లాసు మామూలుగానే జరిగింది. టప్ టప్ మంటూ కేరింతలాడుతూ కుర్రాళ్లంతా బయలుదేరారు. ఆటలకని కొందరు గ్రౌండ్స్లోకి పోబోతున్నారు. నువ్వు కూడా వస్తావా? పొద్దుటి కుర్రాడు కాడు, మరొకడు. ఊహూ, రాను. ఏ అలా నూతిలో పడ్డట్టు మాట్లాడుతున్నావు? నాగభూషి తల ఊపాడు. సత్తెప్పేలాగాడితో ఏమిట్రా అంటూ మరో కుర్రాడు వచ్చి చూడక అన్నట్టు అన్నాడు. భేష్ అని ఇద్దరు చక్కాపోయారు. తన్ను ఎగతాళి చేశారన్న మాట దహించుకు తింటోంది. పంపులో నీళ్లు కావలసినన్ని ఎందుకు? తగలయ్యనా వెధవ నీళ్లు. ప్రాణం పోతున్నా బొట్టు పడలేదు. అక్కర్లేనప్పుడు ఇబ్బడి ముబ్బడి. కాళ్ళు ఊరికే నములుతున్నాయి. ఒళ్ళంతా పచ్చి పుండల్లే ఉంది. చేతిలో ఈ క్యారియర్ బరువు ఒకటి. తలంచుకుని నడుస్తున్నాడు. రోడ్డుకు ఒక పక్కనే నడవలేకపోయాడు. అడుగులు తేలుతున్నాయి. మనిషి తూలుతున్నాడు. కాసేపు రోడ్డుకు ఓ చివర, మరి కాసేపు రోడ్డు మధ్యన, ఇంకాసేపటికి అవతల పెడను నడుస్తున్నాడు. ఇదేమిటి ఈ చివరికి వచ్చాను అని అనుకుంటున్నాడు. మరికొంచెం సేపటికి అద్దరిని అడుగులేస్తున్నాడు. ఎవరో కక్ష కట్టి సాధిస్తున్నప్పుడు పీడితుడున్నట్టు ఉన్నాడు నాగభూషి. అందరికీ వడ్డన చేసింది సీతమ్మ. కొడుకు కళ్ళల్లో మెదిలినట్లు అయింది ఆమెకు. విస్తరేసుకునే అన్నం ముందు కూర్చుందన్న మాటే గాని ఆమెకు ఆ అన్నం సహించలేదు. అన్నం హితవు తప్పినట్టయింది. నాగభూషి జాగ్రత్తగా చేరుకున్నాడో ఏమన్నానో. పసివెధవ. అంతమందిలో బిక్కమొహం వేసుకుని గోడకేసి అలాగే చూస్తూ కూర్చుంది. ఏమిటేమిటో జ్ఞాపకాలు రాసాగినాయి. ఆ ప్రవాహంలో పడి ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. సీతమ్మ, ఏం చేస్తున్నా? ఆమెకు వినపడలేదు. ఇదిగో నిన్నే. తలెత్తింది. కరణంగారి భార్య. చప్పున స్పృహ తెచ్చుకుంది. అన్నం తింటున్నానంది. బొంకింది. అలా చిన్న చిన్న తప్పులు పట్టుపడ్డప్పుడే బొంకడం జరుగుతుంది. మరేం లేదు గాని మరిచిపోయి మైలు పడకు, కందులు వేయిద్దు గాని అంది కరణంగారి భార్య. అయ్యో సరే. ఏ వేరే ఏమన్నా పనుందా? అబ్బే, ఆ మాట తెలిస్తే వేయించే కూర్చునేదాన్ని. అన్నం తిన్నబట్ట కదా అని చూస్తున్నా. మరేం పర్వాలేదులేస్తూ మడిబట్టేగా అని వెళ్ళింది కరణంగారి భార్య. మళ్ళీ తిరిగి వచ్చింది. ఇందాక కందులు తడిపి ఆరబోయించాను, మర్చిపోబోకు అని చెప్పింది. దర్జాగా సావిట్లోకి వెళ్ళిపోయిందామె. సీతమ్మకు తోచలేదు. అన్నం ముందు కూర్చోటం కాలే పెనం మీద కూర్చున్నట్టుంది. మూతి తుడుచుకుంది. మంగళం ముందేసుకు కూర్చుంది. ఆలోచనలకు అగ్నిహోత్రుడికి సయోధ్యల్లే ఉంది. నిప్పు కణకణమంటున్న కొద్దీ ఆలోచనలు అతి వేగంగా వస్తాయి. వేపు ఎక్కడ మొదలవేగుతుందో కాటవుతుందని ఆమె ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా పంచ ప్రాణాలు పిల్లాడి మీదనే ఉన్నాయి. దిక్కుమాలిన దాన్ని ఈ చాకిరి ఆ ఊళ్ళోనే కుదుర్చుకున్నాను కాదు అనుకుంది. పోనీ నలుగురితో చెప్పిపెట్టో 2-3 రోజులు తిరిగో అక్కడే పని చూసుకుందాం అనుకుంది. ఊరు కదలడం అంటే మళ్ళీ మనస్కరించలేదు. ఈ మల్లగుల్లాలు పడ్డం ఇదెన్నోసారో. ఇలా రోజు మల్లగుల్లాలు పడ్డమేనా అనుకుంది. అక్కడికి పోక తప్పదనుకుంది. కరణంగారు ఏమంటారో. పని మానుకుని పోయేది ఎలాగో పోతుంది అనుకుని ఏదన్నా అభాండం మీద పడేయరు కదా. ఛ, చెప్పి వెడితే ఎందుకేస్తారు?
పోదాం పోదాం అనుకోవడమే గాని పోగానే అక్కడ దబ్బున పని కుదురుతుందా అనుకుంది. ఏమైనా సరే ఇక్కడి నుంచి పని మానుకుని పోనని తేల్చుకుంది. సీతమ్మకు నవ్వు వచ్చింది. 10 ఏళ్లు చేసిన ఇంట్లోంచి పోవాలంటేనే ఇంత హైరాణ పడుతోంది. అన్నేళ్లున్న జీవుడు లేచిపోవాలనుకుని అంత హైరాణ పడతాడు కాబోలు అనిపించి నవ్వింది. వడలిపోయిన పువ్వు ఆ నవ్వు. పప్పు ముందర వేసింది. దబదబా దంచింది. మళ్ళీ ఇంకో వాయి వేసింది. పాపం వారు పోయేనాటి రాత్రి భళ్ళున తెల్లవారింది. తెల్లవార్లు వారు మహా యమచరపడ్డారు. ఇంకాసేపటికి భూశయనం చేస్తారనగా సీత అని పిలిచాడు. సీత, ఓయ్ దగ్గరే ఉన్నా మాట. ఆమె దగ్గరగా వెళ్ళింది. మరేం లేదు, మాట దక్కింది, అయిపోయిందని అర్థం. ఆధారం లేనివాళ్లం. పిల్లాడు జాగ్రత్త. మళ్ళీ మగత కమ్మింది. బద్దలయ్యేట్టు లాంతరు వెలుగుతున్నా చిమ్మ చీకటి అయిందప్పుడు తనకు. పిల్లాడు జాగ్రత్త అన్నారు అనుకుంది. రాత్రికి వంట చేస్తోంది సీతమ్మ. అమ్మా తలెత్తి చూసింది. నాగభూషి కాదు, పనివాడు కరివేపాకు తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా నాగభూషి రాలేదు. ఆమెకి ఉడ్డు కుడుచుకున్నట్టుగా ఉంది. తను పెద్దయ్యేదాకా ఎల్లాగన్నా ఏడవచ్చు. వాడు దబదబా పైకి వస్తే ఈ ఆతను తప్పుతుంది అనుకుంది. అమ్మా, నాగభూషికి ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లిని వాటేసుకున్నాడు. నే బళ్ళోకి పోనే అన్నాడు ఏడుపు దిగమింగుతూ. ఏంరా అంది ఆదుర్దాగా. వేరే మడిబట్ట లేదని మైలపడుతున్నానని ఆమెకి తట్టనే లేదు. కొడుకును పొదివి పట్టుకుంది. చంపినా సరే నేను పోనే అన్నాడు నాగభూషి ఏడుస్తూనే. ఈసారి అతను దుఃఖాన్ని మింగలేకపోయాడు. నేను పోనే అని బావురుమన్నాడు. కథ సమాప్తం.